నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే 12 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు బుద్ధ పూర్ణిమ దీనితో పాటుగా పౌర్ణమి తిథి అత్యంత పౌర్ణమి విశేషమైనది ఈ రోజు ఎవరైనా మంత్రసిద్ధి కానీ లేదా ఉపాసన కానీ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అంటే హోమాలు చేసుకోవాలన్నా ఉపాసన తీసుకోవాలన్నా మంత్రసిద్ధి చేసుకోవాలన్నా ఈ రోజు చాలా మంచి రోజు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షమి ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 4:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:36 అయితే ఈ రోజు తిది పౌర్ణమి రాత్రి వరకు ఉంది అనగా 10:24 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రం ఉదయం 6:11 వరకు, తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. వర్జం మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 2:20 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుంచి సాయంత్రం 4:02 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:24 నుంచి ఉదయం 9 గంటల వరకు. తదుపరి యమగండ కాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 11:18 నుంచి రాత్రి 1:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు ఇది చాలా విశేషమైన రోజు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా విస్తరణ చేసుకోవాలన్నా మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు సక్సెస్ సాధిస్తారు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. వృద్ధి చెందే సూచనలు కూడా గోచరిస్తున్నాయి. మరింత జాగ్రత్తగా అసలు వదుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోకండి. అయితే సమాజంలో మీకు గుర్తింపు కలుగుతుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, గౌరవ మర్యాదలు కూడా ఈ రోజు కలిగే అవకాశం కనబడుతోంది. కాకపోతే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. భయం అయితే పడకండి. కాకపోతే ఇంకొక సూచన, దైవారాధన ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. భయపడాల్సినంత పని లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కాబట్టి దైవారాధనతో నెట్టుకొచ్చేయచ్చు. అయితే సింహరాశి చూసినట్టయితే కనుక ప్రయాణాలు మీకు తప్పనిసరి. అది చిన్న చితక ఏదైనా కానీ ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. అధికారులతో సాన్నిహిత్యంగా ఉంటారు. వారి వల్ల మీకు ఉపయోగం కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగాలలో ప్రయోజనం కనబడుతోంది. కొంత ఒత్తిడి అయితే మాత్రం ఎక్కువగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన స్ట్రెస్ బ్యాలెన్స్ తప్పనిసరిగా చేసుకోండి. అయితే మధ్యాహ్నం తర్వాత మీకు శుభం కలుగుతుంది. ఏ పని మొదలు పెట్టాలన్నా 12:38 తర్వాత నుంచి మీరు ఏ శుభ పని అయినా చేసుకోండి. ఏ మంచి కార్యక్రమమైనా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ సమయానికి తీసుకోండి. అయితే తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో వాళ్ళకి చూసినట్టయితే కొంత మీరు చేసే పని మీద క్లారిటీ పెట్టుకుని చేయండి. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏం చేస్తున్నాము అనేది క్లారిటీ పెట్టుకొని స్పష్టత వచ్చాకే ముందుకెళ్ళండి. అయితే కొత్తగా విద్యల్లోకి వెళ్ళాలి, ఏదైనా కోర్సులు నేర్చుకోవాలన్న వాళ్ళకి ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాయిదా వేసిన పనులు ఏవైనా పూర్తి చేయాలి అని అనుకుంటే, సగం కట్టడాలు ఆపేసిన ఇళ్ళు కానీ, సగంలో ఆగిపోయిన పెళ్లి పనులు కానీ, ఇలాగ ఏవైనా సగం ఆగిపోయినవి ముందుకు తీసుకెళ్లాలనుకుంటే కూడా ఈ రోజు చక్కని రోజు. ప్రయత్నాలు మొదలు పెట్టండి. కుటుంబం నుంచి సంతోషంగా ఉండబోతోంది. మీ బంధుమిత్రుల దగ్గర నుంచి శుభవార్తలు వింటారు.